నీకు ఇప్పుడు వరకు లేని వాటిని గురించి చూస్తే నిరాశ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ ట్రిక్ డెవిల్ బ్రాట్ టు ద మ్యాన్ కైండ్. అర్థం కాలేదా? దట్స్ వెరీ ఫస్ట్ ట్రిక్. అదేం తెలుసా? అన్ని సమృద్ధి చూసి తోటలో ఉన్న అన్నీ చూసినటువంటి ఆదాం అవ్వలకు సడన్గా వీని ప్రేరేపణలో ఆ పండు తినగానే వారికి ఏం కనిపించింది తెలుసా? వస్త్రం లేదు లేదు అనేది స్టార్ట్ అయింది అక్కడ. హలో, మీరు అలా ఉన్నారు, లేదు అని ఫీల్ వచ్చిందా? హలో, లేదు అని నీవు చెప్తే నా దేవునికి అది ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుంది. ట్రూ ట్రూ అండి. దేవుని బిడ్డలు లేదు అని చెప్తే దేవునికి అది ప్రెస్టీజ్ ఇష్యూ. ఆమేన్. సీమోన్ ధోనిలో ఏమీయూ దొరకలేదు అన్నారు. ఏమీయూ దొరకలేదు. ప్రభు ఎలా ఆశీర్వదించారు తెలుసా? ఇక స్థలమే లేదు. వేరే బోట్ తీసుకుని వచ్చి ఆ బోట్ కూడా ఫిల్ చేశారంటే ఇక చేపలు పట్టడానికి స్థలమే లేదయ్యా. లేదుకే అర్థం మార్చిచ్చారు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. He will give a new dimension of meaning for the very word no. Hallelujah, amen. Only he can do that. దేవునికి స్తోత్రం. స్తుతించే వ్యక్తి యొక్క స్థితి నేను మార్చవలసి ఉన్నది. హల్లెలూయా. నీ స్తుతించటం మొదలు పెడితే, నీ ఆరాధించడం మొదలు పెడితే నీ స్థితిగతులు దేవుడు మార్చివేస్తారు. హల్లెలూయా, ఆమేన్. ఏది జరిగినా స్తోత్రం, జరగకపోయినా, అందుకే ఆ పాటలో ఎవరు విడచినా స్తోత్రమయ్యా, ఏది జరిగినా స్తోత్రమయ్యా. హలో, మనకు అట్లా కాదు. ఏది జరిగినా సూత్రమయ్యా, ఎవరు విడచినా తందరమయ్యా. మనకు కాదు, మిగిలిన వారికి ఉన్నది. ఆమేన్. లెట్ us come back. స్తుతించాలి. want to show you one word from the scripture. ఆ తర్వాత మనం సాక్ష్యంకు సమయం ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత మనకి మెసేజ్ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 122వ కీర్తన, Psalms 122. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Psalms 122 verse 1. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని నాకు కడుపు నొప్పి వచ్చింది. మిగిలిన ఏ రోజు రాదండి. తమిళ్లో ఒక మాట ఉంది. తమిళ్లో ఇలా అంటారు, సండేనా సండై. అర్థం కాలేదు కదా? అర్థమైందా? సండే వస్తే గొడవ స్టార్ట్ అవుతుంది. ఆమేన్. సండే అప్పుడు వరకు లేదు. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ లైక్ దాట్? హలో, ఆమేన్. అడిగితే సాక్ష్యం చెప్పడానికి అనేక మందికి ఉండవచ్చు. ఆమేన్. కొంత చెప్తారు నిన్న వరకు ఏ ప్రాబ్లం లేదు, ఈరోజు ఉదయం ప్లాన్ చేసి ప్రార్థన చేసి రెడీ అవుతున్నా అప్పుడు వచ్చింది ఆ కాల్, లేకపోతే అప్పుడు వచ్చింది ఆ పేషెంట్ సిక్. ఆమేన్. అప్పుడు వరకు అమ్మగారు బాగానే ఉన్నారు, అప్పుడు తను వీక్ అయ్యారు. స్తోత్రం. ఆమెకి బీపీ డౌన్, నీకు బీపీ అప్. స్తోత్రం. హలో, హావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? నాకు కొంచెం మలయాళీ పరటే, నేను తెలుగులో చెప్తే మీకు అర్థం కావట్లేదు. హలో, హలో, డౌట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆదివారం ఆరాధన కొరకు సిద్ధమవుతున్న సమయం ఎప్పుడైనా అప్పటి వరకు లేని ఒక స్ట్రగుల్ మీకు ఫేస్ అయిందా, ఎదురైందా? ఈరోజు ఆదివారమే కదా అంటే కొందరు శుక్రవారం మౌన వ్రతంలో ఉంటారు. డౌట్ వచ్చింది నాకు. హలో, స్పీక్ టు మీ. వచ్చిందా ఎప్పుడైనా ఆదివారం?
ఆరాధన అని చెప్పగానే ఒక స్ట్రగుల్, ఒక ట్రబుల్. ఆమేన్. ఇక్కడ కీర్తన గారు చెప్తున్నది తెలుసా, దేవుని మందిరములోనికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను, స్తోత్రం, ఆరాధన అని చెప్పగానే ఒక సంతోషం నీలో జనరేట్ అవుతుంటే నీ దేవుని బిడ్డ. ఆరాధన అని రోజు వచ్చేటప్పుడు పాస్టర్ గారు, నేను ఒక జోక్ విన్నాను. ఒకరోజు ఉదయం ఒక తల్లి వచ్చి తన కుమారుని పిలుస్తున్నారు. కుమారుని పిలిచి చెప్తున్నారు, సన్ కమ్ గెట్ అప్ టుడే సండే యూ హ్యావ్ టు గో టు చర్చ్. లేపుతుంటే ఆయన చెప్పారంట, నో, ద 2 reasons that I can go అన్నారు. there are 2 reasons that I can go. అదేమిటంటే, 1, they don't like me, other, I don't like them. నాకు వారిని ఇష్టం లేదు, అందుకు నేను వెళ్ళను. ఆమేన్. వారికి నేనంటే ఇష్టం లేదు, అందుకు నేను వెళ్ళను. 2 reasons ఉందని చెప్పి మరలా పడుకున్నారంట. అప్పుడు తల్లి వచ్చి మరలా చెప్పారంట, ఐ హ్యావ్ 2 reasons టు సెండ్ యూ దేర్. 1, you are already 49-year-old, and the second, you are the pastor. స్తోత్రం. పాస్టర్ నిద్రపోతున్నారు. ఇప్పుడే కొందరికి అర్థమైంది. నేను చెప్పాను కదా, కొందరికి ప్రత్యేకత ఉంది. జోక్ వింటే 3 సార్లు నవ్వుతారు. ఒకటి వినగానే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, తర్వాత అర్థమైనప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి వెళ్తున్న రూట్లో కొందరు నవ్వుతుంటే అప్పుడు అర్థం చేసుకో, ఇప్పుడే అర్థమైందని. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. తెలుగు వారికి ఉన్న ప్రత్యేకత ఇది. ఏదైనటువంటి కొంచెం జోక్ వింటే అలర్ట్గా ఉండి పక్కన వ్యక్తిని కూడా కొట్టి అని కూర్చుంటారు. దట్స్ వాట్ ఐ వాంట్. హల్లెలూయా. శ్రద్ధగా ఉండి వినండి. దేవునికి ఇస్తాం. దేవుని మందిరములోనికి వెళ్దామని జనులు అన్నటప్పుడు, జనులు చెప్పగానే నాలో ఒక ఉత్సాహం, ఒక సంతోషం స్టార్ట్ అయింది. హల్లెలూయా. చెక్ యువర్ సెల్ఫ్. ఆదివారం ఎప్పుడు వస్తుంది ప్రభువా అని థాట్ మీలో ఉంటే నీ దేవుని బిడ్డ. మరలా ఒక ఆదివారం అని ఫీలా ఆ పాస్టరే. దేవునికి స్తోత్రం. హలో, యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్లీజ్ సమ్వన్ ఎల్స్. యు ఆర్ నాట్ గోయింగ్ టు షో అప్ యువర్ సెల్ఫ్ టు సంబడి ఎల్స్. యు ఆర్ గోయింగ్ టు వర్షిప్ యువర్ లార్డ్, యువర్ గాడ్, యువర్ మాస్టర్, యువర్ క్రియేటర్. నీవు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు. ఆమేన్. ఒక ఆఫీసులో నీ ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు నీ కొలీగ్ ఇష్టం అవుతుందని ఆలోచన ఎవరైనా వెళ్తున్నారా? యు మే బి గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. నీతో పాటు వర్క్ చేసినటువంటి వ్యక్తి నిన్ను పొడుస్తుండొచ్చు పక్క నుండి అని చెప్పి నీవు క్యాన్సిల్ చేసి ఇంట్లో కూర్చుంటారా? నో. వై? సాలరీ. కేవలం ఆహారం కొరకు ప్రయోజనకరమై మారుతున్న, లేదా లోకానుసారమైన విషయముల కొరకు ప్రయోజనకరమై మారుతున్న సాలరీ కొరకు అలా వెళ్ళాలి అని నీకు ఆశ ఉంటే, నిత్య జీవం నీవు చేర్చబడుటకు దేవుని ఆరాధించటానికి వెళ్ళాలి. ఉత్సాహం ఉండాలి, సంతోషం ఉండాలి. తప్పించుటకు కారణాలు వెదగకూడదు, కానీ వెళ్ళటానికి కారణాలు వెదగాలి. ఆమేన్. దేవుని మందిరములోనికి. Amen. When I say the temple of God, the house of God, that doesn't mean that a man-made building. Church is nothing but a fellowship, ecclesia, called out, separated, assigned for a purpose. కరెక్ట్గా చెప్తే, యుద్ధం చెయ్యటానికి పిలువబడిన, సెలక్షన్ దొరికిన, ఎలక్టెడ్ అయిన సైనికుల బృందముకున్న పేరు ఎక్లేసియా. అంటే దేవుని సైన్యంలోనికి నీకు సెలక్షన్ దొరికింది. ఆమేన్. దేవుడు ఒక చోట నిన్ను చేర్చి ఉన్నారు అని నీకు ట్రైనింగ్ ఇచ్చి ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు? యుద్ధములో విజయం రావాలని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అలా చేరి వచ్చిన వారు, అదే గ్రూప్,
సో మనం ఇలా చేరి వస్తేనే, సంఘముగా చేరి రావడం మానకుడి. ఎందుకు బైబిల్ రాసిపెట్టింది తెలుసా? సంఘముగా చేరి వచ్చి ఉన్నట్టప్పుడే ఒక్కరొక్కరిని బలపరుస్తారు, ఒక్కరొక్కరికొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్, స్తోత్రం. ఆ ఫెలోషిప్ కొరకు ఎప్పుడు వస్తుంది? స్తోత్రం, ఆమేన్. మన మధ్యలో కాకపోయిన చాలా మంది వ్యక్తులు ఆదివారం చర్చకు వెళ్తున్న ఎందుకు కొరకంటే 2-3 రీజన్ ఉంది. ఒకటి, వెళ్తున్న చర్చ్ ఎయిర్ కండిషన్ అయితే సమ్మర్లో అక్కడికి వెళ్ళటం సంతోషకరం. అందుకొరకు ఈ కాలంలో అవర్ చర్చ్ ఈస్ ఎయిర్ కండిషన్డ్ అని బయట బోర్డు వచ్చింది. ఐ సో దట్ బోర్డ్ ఇన్ వరంగల్. అందుకొరకు చెప్తున్నాను, అన్ని రాసిపెట్టి కింద స్పెషల్ నోట్గా అవర్ చర్చ్ ఈస్ ఎయిర్ కండిషన్డ్ అంటే రావచ్చు, కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు అని అర్థం. స్తోత్రం, ఆమేన్. సినిమా థియేటర్ వెళ్ళేవాడు అక్కడికి కూడా వెళ్తాడు. అది ఎయిర్ కండిషన్డ్, ఇది ఎయిర్ కండిషన్. స్తోత్రం, హలో, ఆమేన్. సినిమా అని చెప్పగానే కొందరు మగవాళ్ళు చూడు, సినిమా అంటే ఎలా ఉండదండి అని. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని మందిరములోనికి, దేవుని ఆలయములోనికి, దేవుని ఆరాధించుటకు వెళ్ళటం అంటే ఒక ఉత్సాహం ఉండాలి. వెన్ క్యాన్ ఐ వర్షిప్ హిమ్? వెన్ విల్ ఐ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఎప్పుడు వస్తుంది ఆ రోజు? సరి అయిన రక్షణ పొందిన ఒక వ్యక్తికి ఉన్న ఆమేన్ గుర్తింపు ఇదియే. ఆ వ్యక్తికి దేవుని ఆరాధించుట దానికన్నా సంతోషం వేరే ఏది ఉండదు. నీవు పరిశీలన చేయాలి దేవునితో సమయం గడపటానికి. నేను నిన్న ఐ సెడ్ ఎస్టర్డే ఈవినింగ్, నేను నిన్న ప్రయాణమై వస్తున్నప్పుడు, పగల్ మీటింగ్ వరకు వస్తున్నప్పుడు మా అమ్మగారు వాహనంలో ఉండను. పిల్లలతో మాట్లాడుతూ ఒక మాట ఇలా చెప్పారు, ఎవరైనా ప్రేమిస్తే వారు చెప్పిన మాట అనుసరిస్తారన్నారు. ఇఫ్ యు లవ్ సమ్వన్ యూ విల్ ఒబే దేర్ వర్డ్. మా అమ్మగారు చెప్పిన మాటే, దట్ స్ట్రైక్ మీ. ఇఫ్ యు లవ్ గాడ్ యు ఒబే హిస్ వర్డ్. దేవుని ప్రేమిస్తే ఆయన మాటకి లోబడతారు. అప్పుడు అర్థం ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంటే లోబడతారు, ప్రేమ లేకపోతే ఆయన వాక్యం వినాలని ఉండదు. దేవునికి స్తోత్రం. గివ్ అండ్ టేక్ పాలసీ దేవుని వాక్యం. వాట్ యు గివ్? గివ్ ప్రైజ్ అంటు హిమ్, గివ్ థ్యాంక్స్ అంటు హిమ్. హల్లెలూయా. ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు, కృతజ్ఞత చెల్లించు. ఆయన అలా స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే ఆయన వాగ్దానములు మన మీదకి దిగి వస్తూ ఉంటుంది. ఆయన ఆశీర్వాదం మన మీదకి దిగి వస్తూ ఉంటుంది. అదని నెరవేర్చబడుతూ ఉంటుంది. యెహోవా మందిరంలోనికి వెళ్దామని చెప్పగానే ఉత్సాహం కలుగుతుందా అని నిన్ను నీవే చెక్ చేయి. కలగకపోతే ఈరోజే దేవుని సన్నిధిలో నిన్ను సమర్పించుకొని, ప్రభు ఐ నీడ్ అ కరెక్షన్ సమ్వేర్. మిగిలిన వాటికి నాకు ఆశ ఉంది. వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఏమిటని చూడాలని ఉంది, యూట్యూబ్లో ఏమొచ్చింది చూడాలని ఉంది, ఫేస్బుక్లో బుక్ అయి ఉన్నాను. కానీ వాక్యం చదవాలని ఫీల్ కలగట్లేదు. యు నీడ్ టు షేక్ ఆఫ్ దట్ యోక్ ఫ్రమ్ యువర్ షోల్డర్. సాతాను నీ మీద పెట్టినటువంటి ఆ కాడిను నీవు తీసివేయాలి. పరిశుద్ధాత్మ ఒక నియంత్రణలోనికి రావాలి. డెవిల్ ఇస్ అ ట్రిక్స్టర్. స్లో బై స్లో తిప్పుతుంటాడు. ఆమేన్. ఈరోజు అది బ్రేక్ చేసి, నేను దేవుని ఆరాధిస్తాను, నేను దేవుని బిడ్డను. అందుకే ఆ పాట పాడాను, నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నేను నీ వైపు చూస్తున్నాను. ఆమేన్. నీ ఉత్సాహం ఈరోజు ఉండాలి. కారణం ఏం తెలుసా? కారణం ఏం తెలుసా? దిస్ ఇస్ ద డే ఆఫ్ ద లార్డ్, డే ఆఫ్ రిసరెక్షన్. సమస్యలు నీ మీదకి తీసుకుని వచ్చి నిన్ను కప్పి, నిన్ను త్రొక్కి, నిన్ను పూడ్చి వేయటానికి సాతాను ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఈరోజు తిరిగి చెప్పాలి, రిసరెక్షన్ డే. హల్లెలూయా. I'm going to rise up from all my problems. తిరిగి లేచిన ఒక ప్రభు నా కొరకున్నారు. ఆయన ఆరాధించుటకు వెళుతున్నాను. నా ముందు వెళ్తుంది స్తుతి. యెహోషాఫాత్ ముందు వెళ్ళింది స్తుతి. స్తుతి స్తోత్రంలో ఉన్న సైన్యం తన ముందు వెళ్ళారు. వెళ్ళి చూస్తే శత్రు శవములై పడి ఉన్నది. టోటల్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లం స్టార్ట్ విత్ ప్రైజ్. నో మ్యాటర్ వాట్, ఏదైనా స్టార్ట్ ప్రైజ్. స్టిల్ కీప్ థ్యాంకింగ్ గాడ్. కారణం వి బిలీవ్. మంచి కాలం ముందున్నది,
నాలో భయమే లేదు. మేలు చేయువాడా నీ మహిమను, మేలు చేయువాడా నీ మహిమను ప్రకటింతును. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా.